ఇచ్చిన రిప్రజెంటేషన్స్కి సమస్యలు ఇంకా కావట్లేదు. కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలుగా అట్లాగే నాన్స్తున్నారు, పనులు ఎందుకు జరగట్లేదు, మాకు సమాధానం చెప్పాలి అని అడిగినాం. కేవలం అదొక్కటే. అక్కడ కూడా మీడియా మిత్రులు ఉన్నారు, అక్కడ కూడా జిహెచ్ఎఫ్సి సిబ్బంది ఉంది. మేము అక్కడ కూర్చున్నందుకు హడావిడిగా అసలు అనవసరంగా ఫ్రెండ్లీ పోలీస్ అని మాట్లాడతారు. ఒక 50 మంది పోలీసు వాళ్ళు వచ్చి ఏదో బర్రెలను గొడ్లను ఈడ్చుకొని పోయినట్టుగా మమ్మల్ని పిచ్చోళ్ళని ఇట్లా గుంజుకుంటూ పోవడం రోడ్ల మీద, ఇట్లా మొత్తం ఆ లిఫ్టులల్లా మెట్ల మీదకి వెళ్ళి. అంత అవసరం ఏముంది? మేము కేవలం ఏం అడిగినాం, మాకు సమాధానం కావాలి. సమాధానం మేయర్ దగ్గర లేదు, అధికారులకు బయటికి రావడానికి మొహం లేదు. కాబట్టి పోలీసు వాళ్ళని పంపించి, నేను అక్కడ ఒక మహిళా కానిస్టేబుల్ లేకపోతే జిహెచ్ఎంసి సిబ్బందితోటి నన్ను ఈడ్చుకొని కిందికి తీసుకెళ్లారు. 7th ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఒక డీసీఎంలో వేసుకొని చిక్కడపల్లి స్టేషన్కి తీసుకెళ్లారు. నా వెంబడి శ్రవణ్ అన్న, మహేందర్ అన్న, మూసాపేట్ కార్పొరేటర్, వాళ్ళిద్దరికి డ్యామేజ్ అయ్యి బ్లడ్ వచ్చింది, షర్టులు చినిగిపోయినాయి. శ్రవణ్ అన్ననైతే లిటరల్గా ఎత్తి నెత్తి కిందికి కొడుతున్నారు. ఏమన్నా అడిగితే మేము అనుకోలే, మాకేం కాదు అంటే మా ప్రాణాలు పోయినా సరే ఇంత ఘోరంగా ఉంది. ఇక జిహెచ్ఎంసీలో జరుగుతున్న అన్యాయాల గురించి నేను చెప్తే ఒకరోజు కాదు 2 రోజులు కూడా సరిపోదు. కాబట్టి మీ అందరికీ అర్థమయ్యేటట్టుగా క్లుప్తంగా, చిన్న మా మేయర్కి అర్థం కాదు కదా పెద్ద పెద్ద మాటలు ఆమెకి, అందుకని ఆమెకు ఒక రైమింగ్ లాగా, మనం చిన్నపిల్లలు నేర్చుకుంటారు కదా రైమింగ్, ఆ రైమ్ లాగా నేను ఒక పాట చెప్తా. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, జానీ జానీ ఎస్ పప్ప తెలుసు కదన్న, అట్లా ఒకటి చెప్తా, మీరు వినండి. జిహెచ్ఎంసి రైమ్, దీని పేరు. కలెక్టింగ్ ట్యాక్సెస్ ఎస్ పప్పా, స్ట్రీట్ లైట్స్ నో పప్పా, న్యూ రోడ్స్ నో పప్పా, బ్రేకేజెస్ ఎవ్రీవేర్ ఎస్ పప్పా, బెటర్ శానిటేషన్ నో పప్పా, పబ్లిక్ మనీ వేస్టింగ్ హా హా హా. ఇట్లుంటుంది మేయర్ పని. ఏమి చేత కాదు, ఏది అడిగినా లేదు లేదు లేదు. మళ్ళీ నిధులన్నీ ఎక్కడికి పోతున్నాయి, పన్నులు తీసుకుంటున్నారు, పన్నులు ఎక్కడికి పోతున్నాయి అంటే కేవలం ఎంఐఎం వాళ్ళు పాలిస్తున్న ఏరియాలకే పోతున్నాయి. నేను అన్న ఇవాళ ఒక బీజేపీ కార్పొరేటర్గా అడగట్లేదు, ఒక హైదరాబాద్లో ఉన్న ఒక బిడ్డగా అడుగుతున్నా. ఇవాళ మేము ఏదైనా సమస్య కోసం అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ల మీద గుంతలు ఉన్నాయి, ఎందుకు మేడం అని అంటే బీటీ ప్లాంట్ పని చేస్తలే అని అంటారు. చెట్ల కొమ్మలు రోడ్ల మీద ఉన్నాయి, ఎందుకు తీస్తలేరు అన్న అంటే డీసీఎం లేదు. చెత్త కుప్పలు రోడ్ల మీద ఉన్నాయి, ఎందుకు వస్తలేదంటే రామ్కి వాళ్ళు ఎత్తుకపోతలేరు. స్ట్రీట్ లైట్స్ పనిచేస్తలేవు, లైట్లు ఎందుకు వెలుగుతలేవు అంటే ల్యాడర్ నిచ్చెన లేదు. దేనికి అడిగిన సమాధానం ఒకటే, లేదు లేదు లేదు. కానీ జిహెచ్ఎంసీలో ఉన్నది ఏంది అని అంటే 100 మంది సిబ్బంది ఉంటారు. దేనికి అంటే ప్రజల ముక్కు వెండి మరి అలా ట్యాక్సులు తీసుకోవడానికి, ఒక్కరోజు లేట్ అయితే ఛార్జులు వేయడానికి దానికి ఉంటారు. దండిగా ఎక్కడ పడితే అక్కడ నాలాల మీద ఏడ పడతాడా దౌర్జన్యంగా పర్మిషన్లు ఇస్తారు. పర్మిషన్లు ఇచ్చిన తర్వాత మోరీలు నిండుతున్నాయి, రోడ్లు బాగాలేవని అడిగితే మాకు తెలియదు, హైడ్రాని అడగండి, వాళ్ళని అడగండి, వీళ్ళని అడగండి అంటారు. ఇది జిహెచ్ఎంసీ పరిస్థితి. 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఇన్నిగనం సమస్యలు ఉన్నాయి. ప్రతిసారి కౌన్సిల్ మీటింగ్ పెడుతున్నారు, తూతూ మంత్రంగా వస్తున్నాం పోతున్నాం ఉంది. మా సమస్యలకు పరిష్కారం చేయండి, సమాధానం చెప్పండి అంటే మమ్మల్ని దౌర్జన్యంగా అరెస్ట్ చేసి మమ్మల్ని కొట్టి ఈడ్చుకోపోయి స్టేషన్లలో వేస్తున్నారు. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మేయర్ గారు అనుకుంటున్నారేమో వీళ్ళు ప్రశ్నిస్తున్నారు కాబట్టి వీళ్ళ నోర్లు మూయడానికి వీళ్ళని అరెస్ట్ చేపిస్తామని చెప్పి, మా నోర్లు ఎవరు మూయలేరు. రేపు కౌన్సిల్ మీటింగ్ దగ్గర కూడా మేము మాట్లాడతాము, ఇట్లనే అద్దుకుంటాము. మాకు సమాధానాలు వచ్చేంత వరకు, ప్రజలకు మంచి జరిగేంత వరకు కూడా మా పోరాటం జరుగుతూనే ఉంటుంది. మీడియా మిత్రులందరికీ నమస్తే. నేను శ్రవణ్, మల్కాజ్గిరి కార్పొరేటర్. నాతో పాటు ఉన్నారు మీకు అందరికీ తెలుసు సరూనగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు, యాకర్ అమృత గారు నల్లకుంట కార్పొరేటర్, విక్రమ్ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భారతీయ జనతా యువ మోర్చా. మిత్రులారా, మీ అందరికీ తెలుసు నేనంతటి జరిగినటువంటి నిన్న సఫిల్గూడ చెరువులో కూడా అంటే కేంద్ర ప్రభుత్వము ఈరోజు రాష్ట్రానికి నిధులు ఇస్తలేదని పదే పదే చెప్పేటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ 113 కోట్ల రూపాయలను నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి ఇచ్చి 38 చెరువుల్లో ఉన్నటువంటి మురుగునీటిని డైవర్ట్ చేయడం కోసం వాడండి, తద్వారా గుర్రపు డెక్క తగ్గుతుంది, మురిగినీరు తగ్గుతుంది, దోమల సమస్య అయితే ఉందో ఇది తగ్గుతుంది అని చెప్పి డబ్బులు ఇచ్చినప్పటికి కూడా
రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది కేవలము కాన్కరెన్స్ మాత్రమే, ఒక సూత్రపాయ అంగీకారం మాత్రమే. ఈ డబ్బులను ఖర్చు పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వము తాత్సారం చేస్తుంటే మరి ఎప్పుడు చేస్తారు పనని చెరువులో దుంకినాం. మరి చెరువులో దుంకినా మీకు పట్టదు, వినతి పత్రాలు ఇస్తే బుట్టదాఖలవుతున్నాయి, ధర్నాలు చేస్తే పోలీసుతో ఎత్తించి కేసులు పెడతా ఉన్నారు, చెరువుల్లో దూకినా పట్టించుకోవట్లేదు. మరి ఏం చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందో మీరు ఒకసారి చెప్పాలి. నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారు ఆ రోజు మీ పైన దాడి జరిగితే మీరు బాధపడ్డారు కదా, తెలంగాణ రాష్ట్ర సమాజం మొత్తం మీ వెంట ఉంది కదా. ఆ రోజు తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ అకృత్యాలకు వ్యతిరేకంగా మీకు బాధ్యతగా నిలిచారు కదా. మరి మీరు చేస్తుంది ఈరోజు ఏంది? టీఆర్ఎస్ పార్టీ ఇన్ని రోజులు ఏవైతే చేసిందో మీరు చేస్తుంది కూడా అదే కదా. వాళ్ళు ఏ దారిలో నడిచిందో మీరు కూడా అదే దారిలో నడుస్తూ ఉన్నారు కదా. కనీసం టీఆర్ఎస్ వాళ్ళు 5 సంవత్సరాల్లో మేము ధర్నా చేస్తే ఎప్పుడైనా గౌరవంగా ఎత్తి తీసుకెళ్తుండే, కానీ ఎంత అరాచకంగా దౌర్జన్యంగా కసితోటి వేళ్ళిరగొట్టి రక్తం, మీరు పోలీసు వాళ్ళు మీరు ఒకసారి వీడియోలు చూడండి, కావాలని కింద పడో 3 సార్లు నెత్తిని కింద పలేసి కొట్టడం, పక్కకి తీసుకెళ్ళి ఎక్కడ కెమెరా లేవు అక్కడ కాలుని తీసేయడం. ఈ కాలు మొత్తం నేను సవాల్ ఇస్తున్న ఇక్కడ వచ్చి ఏ మెడికల్ డాక్టర్తో చెక్ చేయించండి. అంటే కాలుని విరచడమే కాకుండా తలని కిందికేసి కొట్టి ఇంత అరాచకం ఇంత దౌర్జన్యం చేసిన అవసరం ఏమొచ్చింది? అంత కసి ఎందుకు మీకు? మేము అడిగింది ఏంది అక్కడ కూర్చొని? ఇన్నిసార్లు మేమైతే రిప్రజెంటేషన్స్ ఇచ్చినామో వాటికి సమాధానం ఇవ్వండి చాలు, వెళ్ళిపోతాము అన్నాం. లేదా కనీసము మేయర్ గారికి జిహెచ్ఎంసీలో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో తెలిస్తే ఆ పేర్లు చెప్పినా మేము వెళ్ళిపోతామని చెప్పినాం. అంటే నీకు ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో తెలియవు. అక్క నోట్తో పిలిచినందుకు ఈ విధంగా మరి చెల్లెళ్ళని తమ్ముళ్లను ఈ విధంగా క్రూరంగా అంటే అమానవీయంగా ఆటవికంగా పైశాచికంగా ఇదేం దౌర్జన్యం? ఇంత క్రూరంగా ఉంటుందా? తలని కింద కొట్టి కాలిరగొట్టి రక్తం వచ్చేటట్టుగా కార్పొరేట్ కొడతారా? కార్పొరేట్ జిహెచ్ఎంసీ ఆఫీస్ మా ఆఫీస్ కాదా? అక్కడ కూర్చొని నిధులు అడిగేటువంటి బాధ్యత మాదే కదా. ప్రజలు మమ్మల్ని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? జిహెచ్ఎంసీ అధికారులను నిలిచి నిధులు తీసుకొస్తారని కదా ఎక్స్పెక్ట్ చేసేది. మేము మరి మా డ్యూటీ అక్కడ చేసాం. మేము అక్కడ కూర్చొని మరి మాకు నిధులు ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులని ఖర్చు పెట్టండి అని అడిగినాం. ఈ మాత్రం దానికే ఇంత పాసిఫికంగా అమానవీయంగా దౌర్జన్యంగా ఆటవికంగా దాడులు చేయడం అనేది ఎంతవరకు సమంజసం? టీఆర్ఎస్ పార్టీలో అరెస్ట్ కేసులు పెట్టి నువ్వైతే డైరెక్ట్ చంపనికే వస్తున్నావు కదా. ముఖ్యమంత్రి గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి నువ్వే. ఈరోజు అడుగుతున్నాము, సరే మమ్మల్ని కొడితే కొట్టావు, చంపితే చంపినావు, సావడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాము, పోరాటానికి మేము సిద్ధంగానే ఉన్నాము. ఈరోజు నేను అడుగుతున్నాం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులను మీరు ఖర్చు చేయండి, చెరువులను బాగు చేయండి. చెరువులను బాగు చేయకపోతే మరి ఈ గుర్రపు డెక్క పెరుగుతూ ఉంది, దోమలు వస్తూ ఉన్నాయి, అనేక సమస్యలు తలెత్తుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం కదా. ఇప్పటికైనా ఈ మేయర్ మరి కమిషనర్ గారు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. మేము అడుగుతున్నాం, మా మీద మీరు ఎంత కక్షణ పెట్టుకోండి, మాకు బాధ లేదు, ఎంత కక్షణ పెట్టుకోండి. కనీసం ఈరోజు జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరు అధికారం చెలాయిస్తున్నారో చెప్పండి. బహిరంగ సవాల్ విసురుతున్నా. ఒకే ప్రాంతం ఉంటుంది నగరం, దాంట్లో జిహెచ్ఎంసీ, హైడ్రా, హెచ్ఎండిఏ, డిస్ట్రిక్ట్ కలెక్టర్లు, వాటర్ వర్క్స్, ఇన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఎవరికి కోఆర్డినేషన్ ఉండదు. ఒకే జ్యూరిస్డిక్షన్లో అందరూ ఓవర్లాప్ అయి ఉంటారు. ఒకే భూమిపైన అందరికీ హక్కు ఉంటుంది. కానీ నిధులు మాత్రం ఏ ఒక్క డిపార్ట్మెంట్ల దగ్గర ఉండవు. డ్రైనేజ్ పైపులు వేయండి రా బాబు అంటే ఎవడూ మా దగ్గర నిధులు లేవంటాడు. గుర్రబడెక్క తీయండి రా బాబు అంటే ఎవడూ మా దగ్గర నిధులు లేవంటాడు. మురికి నీటి శుద్ధీకరణ చేయండి, ఎస్టీపీలు కట్టండి అంటే ఎవడూ మా దగ్గర నిధులు లేవంటాడు. స్ట్రీట్ లైట్లు వేయండి అంటే ఎవడూ మా దగ్గర నిధులు లేవంటారు. మరి ఎవరు చేయాలి పని? ఈ రాష్ట్రంలో పరిపాలన నడుస్తుందా? నగర ప్రజలు ట్యాక్స్ కట్టట్లేదా? ఎవరు చేయాలి పరిపాలన? ముఖ్యమంత్రి గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఎంత దౌర్జన్యం చేసినా, ఎంత అరాచకం చేసినా మేము మాత్రం తగ్గేది లేదు, మా పోరాటాన్ని ఆపేది లేదు. దీన్ని మరింత తీవ్రతరం చేస్తాం, మరింత ఉద్యమిస్తాం తప్ప వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు. భారత్ మాతాకి జై. అందరికీ నమస్తే. నిన్న మామా డివిజన్లో కూడా నిధులు కేటాయించండి అని మేము స్టాండింగ్ కమిటీ మీటింగ్ని అడ్డుకోవడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఈ భాగ్యనగరంలో ఎవరిది అధికారం అంటే
ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరున్నా కూడా ఎంఐఎందే నడుస్తుంది. ఈరోజు 4-5 వాళ్ళు స్టాండింగ్ కమిటీలో ఉన్నారు. సింహభాగ నిధులు కూడా వాళ్ళు తన్నుకోపోతుంటారు. మరి పైసలు మావి, ఫైదా మాత్రం పాత బస్తీ ఎంఐఎం లీడర్లకు అవుతున్నది. మరి పన్నులు కట్టేది మిగతా నగరమంతా వాసులు వాళ్ళు ఏం కావాలి? ఎవడు అధికారం అంటే అంతకుముందు బీఆర్ఎస్ కావచ్చు, ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళతో వేలాడుతున్నటువంటి ఈ ఎంఐఎం వాళ్ళే తన్నుకోపోతున్నారు. మరి మా పరిస్థితి ఏందని మేము అడిగితే అక్రమంగా అసలు పాశవికంగా మమ్మల్ని ఈడ్చుకోపోతూ లాగుతూ మా మహిళా కార్పొరేటర్ చూడకుండా కూడా ఆ విధంగా వీళ్ళు చేయడం అనేది శోచనీయం. మరి తెలంగాణ భాగ్యనగర్ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అసలు మనం అందరం ఏం చేస్తున్నామో, మన పైసలు ఏడిపోతున్నాయి, మన ఇవన్నీ ఏమవుతున్నాయి ఒకసారి ఆలోచిస్తే మనకు అందరికి అర్థమవుతుంది. కాబట్టి మేము తప్పకుండా రాబోయే రోజుల్లో దీని మీద కఠినంగా వ్యవహరిస్తాం. మా పార్టీ కూడా మాకు అండగా ఉన్నది. భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు అంటే ఏ విధంగా ఉంటారు? భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ప్రజల కోసం అనుక్షణం పోరాడతారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు, మా డివిజన్లో ఉన్నటువంటి న్యాయం జరిగే వరకు మేము తప్పకుండా పోరాడతాం. మా డివిజన్లో మా సర్కిల్ నుంచి వచ్చేటువంటి రెవెన్యూ మాకే ఖర్చు పెట్టాలి అని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి వార్తలు వినిపిస్తున్నాయి రేపు నగరాన్ని 4 కార్పొరేషన్లు చేస్తారని. కానీ ఎంఐఎం దారుస్థలాల నుంచి ఒక హుకుం వచ్చింది, లింగంపల్లి మరియు కూకట్పల్లి జోన్లు నాకు కావాలి అని. అంటే మన అందరికీ అర్థమవుతుంది ఆ విషయం ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళు. మ్యాక్సిమం రెవెన్యూ ఆ 2 సర్కిల్ జోన్ల నుంచి వస్తుంది. ఆ జోన్ల నుంచి మాకు కలిపితే కనుక అది మేము వాడుకోనికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి ఎంఐఎం దారుసలా నుంచి హుకుం వచ్చింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. కేవలం ముస్లింలు మైనార్టీలేనా లేకపోతే హిందువులు ఉన్నరా ఈ భాగ్యనగరంలో అని చెప్పేసి రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో ఈ విషయాలు మేము తీసుకుపోతాము, ఫైట్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై.